హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రైనాక్స్ ఎయిర్ జీటీ గ్లౌస్ రివ్యూ చూద్దాం అండ్ రైనాక్స్ ఎయిర్ జీటీ ఎక్స్పీ గ్లౌస్తో కంపారిజన్లో ఏం కొత్తగా యాడ్ అయ్యో చూద్దాం. ఒకటే యాడ్ అయ్యింది, అది నేను వీడియోలో చెప్తా. రైనాక్స్ ఎయిర్ జీటీ గ్లౌస్ చూస్తే మనకి ఇది హైవీస్ కలర్ అనమాట, చాలా బాగుంది. మెష్ గ్లౌజ్, ఇంకా అది 75% లెదర్ ఉంటుంది. సో గ్లౌజ్ వేసుకునేది చూద్దాం. దట్ ఎంట్రీ అనమాట, ఎంట్రీ ఎంత ఈజీగా ఉంటుంది గ్లౌజ్ వేసుకునేది కూడా చూసుకోవాలి. ఫస్ట్ లూజ్గా ఉండద్దు, అలా మరీ టైట్ ఉండద్దు. ఇక్కడ నాకు చాలా టైట్గా ఉంది. ఇది ఎస్ సైజ్, ఇస్ ద లీస్ట్ సైజ్ ఐ కుడ్ గెట్. వేసుకునేటప్పుడు టైట్గా ఉండడం వల్ల ఈ ఫీచర్ ఏంటంటే వెన్ వి ఫాల్, పడిపోయినప్పుడు అది ఈజీగా స్లైడ్ ఆఫ్ అవ్వదు, మనకి బ్రూజెస్ అవేం తగలకుండా ఉంటుంది అనమాట. సో ఇంకా ఫ్యూచర్స్ చూస్తే మనం రైనాక్స్ ఎయిర్ జీటీ గ్లౌజ్లో దీనికి మనకి ప్రీ కౌడ్ ఫింగర్స్ వస్తాయి. ప్రీ కౌడ్ గ్లౌజ్ అనమాట. ఇది మనకి ఆపరేట్ చేయడానికి క్లచ్ కానీ బ్రేక్ కానీ ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి సైడ్ డిఫరెన్స్, నాకు కొంచెం 2-3 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా వచ్చింది. అక్కడ బోన్ ప్రొటెక్షన్, రైనాక్స్ బ్రాండింగ్, రేడియం కలర్ నైట్లో హైలైట్ అవుతుంది. సో ఇది మనకి ఇక్కడ లూజ్ ఉంది. మణికట్టు కూడా ప్రొటెక్షన్కి ఎక్స్ట్రా ప్యాడింగ్ ఇచ్చారు. హైవీస్ కలర్ అనమాట. టీపీ ప్రొటెక్షన్, నకుల్ ప్రొటెక్షన్, అకార్డియన్ స్ట్రాప్స్, మిడిల్ ఫింగర్, 4 ఫింగర్ స్ట్రెచింగ్ బాగుంటుంది. సో ఇది హ్యాండిల్ బార్ పట్టుకోవడానికి ఎక్స్ట్రా గ్రిప్ అనమాట. ఇది స్కాపియార్డ్ బోన్ ప్రొటెక్షన్, ఇదే మెయిన్. ఇదే మనకి అప్డేట్ అయింది కొత్త ఎయిర్ జీటీ ఎక్స్పీ గ్లౌజ్ వెర్షన్లో. ఇది టచ్ కూడా బాగుంది. ఏంటి అప్డేట్ అయింది ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ మార్చారు. సో ఇంపాక్ట్ మాత్రం మొత్తం డిసిపేట్ అయిపోతుంది, డిస్ట్రిబ్యూట్ అయ్యిద్ది అనమాట. ఒక ఏరియానే కాన్సన్ట్రేట్ చేయకుండా స్లైడ్ అవ్వడానికి ఈజీ ఉంటుంది, ఇంపాక్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కొత్త వెర్షన్ ఏమో 2950, ఎయిర్ జీటీ గ్లౌజ్ ఏమో మనకి 2750కి వచ్చింది. ఆ కొత్త ఫ్యూచర్ కోసం మనం 200 ఎక్స్ట్రా పే చేయాలి, లేకపోతే అప్డేటెడ్ వెర్షన్ కోసం 200 ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వేసుకునేటప్పుడు కూడా అట్లానే ఉంది. నాకు కొంచెం చాలా టైట్గా అనిపిస్తుంది, కానీ పడిపోయినప్పుడు మనకి రాదు కాబట్టి ఐ ఆప్టెడ్ ఎస్ ఫర్ దిస్. సో గ్లౌజ్ వేసుకునేటప్పుడు 2 ఫింగర్స్ మనకి ఫింగర్స్ మళ్ళీ పుష్ చేస్తే గ్లౌజ్ ఈజీగా లోపలికి వెళ్తుంది, కూర్చుంటుంది అనమాట. ఫైనల్గా ఇలా ఉంటుంది. స్ట్రాప్స్ అన్నీ టైట్ చేసి ఉంచుకోవడం చాలా మంచిది, సో దట్ స్లైడ్ అయినప్పుడు గ్లౌజ్ బయటకు రాకూడదు. సో ఇది ప్రీ కౌడ్ గ్లౌజ్. దిస్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ ఎయిర్ జీటీ గ్లౌజ్ అండ్ ఎయిర్ జీటీ ఎక్స్పీ కొత్త వెర్షన్ ఎయిర్ జీటీ. అది ఒకటే అప్డేట్, స్కాపియర్డ్ బోన్ ప్రొటెక్షన్ని వాళ్ళ స్ట్రక్చర్ మార్చి ఇంపాక్ట్ డిస్పర్స్ అయ్యేటట్టు, అంటే మొత్తం మీద డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చేశారు. టచ్ పెర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.